ఇప్పుడు సమాజంలో చాలా వరకు చాలా కేసెస్ చూస్తున్నాం మనం. ఫోక్సో యాక్ట్ చాలా ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న కేసు అని చెప్పి చెప్తా ఉంటారు. మైనర్ అమ్మాయిల మీద హరాస్మెంట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి దీన్ని తీసుకొచ్చినారు. ప్రతి దాంట్లో లొసుగులు ఉంటాయి కదా. ర్యాప్ అని అంటే ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఇంటెన్షన్ లేకపోవచ్చు కదా. టీచర్ ఉంటాడు, సెక్స్ అంటే ఏంటిది, భార్య అంటే ఏంటిది అని తెలుసు. ఈ అమ్మాయి ఏంటంటే ఆయన దగ్గర ట్యూషన్ పోతుంటారు. అవును. ఎన్నేళ్ళ వరకు బెయిల్ ఇద్దండి? మినిమం గంటల 7 years ఉంటుంది. తర్వాత గ్రీవియస్ గా అఫెన్స్ ఉండి ఏమైనా అది చేస్తే ఉరి శిక్ష కూడా ఉంది అందులో. ఎన్నో కేసులు చూస్తుంటాం కోర్టు ధిక్కారపు కేసులు అని అంటారు కదా. అసలు ఎలాంటి కేసులు వస్తాయి వాటిలలో? అడ్వకేట్స్ చాలా మంది ఉంటారు, కానీ కొంతమందికి అడ్వకేట్స్ కు అసలు చట్టం అంటే కూడా తెలియదు చాలా మంది. అంటే నేను యాజ్ అడ్వకేట్ గా నేను చెప్పొద్దు, కానీ అసలు అడ్వకేట్ పాత్ర ఎలా ఉంటుంది? ఒక అఫెన్స్ అయింది, మర్డర్ అయింది అనుకోండి, ఆవేశపూర్వకంగా చేసింది అనుకోండి, ఫండమెంటల్ రైట్ అరెస్ట్ చేస్తారు, రిమాండ్ పంపిస్తారు. నా క్లయింట్ కు సంబంధం లేదనే వాదన చేస్తారు. జనరల్ గా ఆవేశాల మీద తాగి కొట్లాడి చేసి చిన్న చిన్న కోడి పంచాలు మేక పంచాల కాడ ఉండేటివన్నీ కూడా. ఇట్లాంటి కేసులు ఏమైనా ఉంటే ఒక ఇన్సిడెంట్ చెప్పండి. ఎట్లన్నా వీని మీద కేసు చేయాలి. ఒక కోడిని తీసుకొచ్చి ఓరం కాడ కోడిని కోసేసి రక్తం అంతా దాన్ని ఇట్లా చేసేసి 4 రోజులు ఎక్కడో రాకుంటే వెళ్ళిపోయింది. అంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అంటారా, లేకపోతే సబ్జెక్ట్ మ్యాటర్ అంటారా? ఇక్కడ రైతు భూమి పోయిందంటే భూమి పోయినట్టే కదా. ఓన్లీ అసైన్మెంట్ ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్ కి ఇచ్చిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవిటి మాత్రమే అమ్మనీకే లేదు. కానీ మినిమం ఒక 5-6 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ ని పెట్టుకుంటే కొంచెం ఏదైనా సాయం చేయగలరు. తండ్రి చనిపోతాడు, కొడుకు పేరు మీదకి మారుతుంది, కానీ ఇండైరెక్ట్ గా బిడ్డకు కూడా రైట్ ఉంటుంది అందులో. అడ్వకేట్ మీద కేసు ఫైల్ అయిన తర్వాత పోలీసులు అడ్వకేట్ కి సపోర్ట్ చేస్తారా? తప్పు చేసినప్పుడు అడ్వకేట్ అయినా, జడ్జి అయినా, పోలీసుడు అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా తప్పు చేసినప్పుడు కేసు కావాల్సిందే అవుతుంది.